ఓం మహాగణపతే నమః. మనము శని రాహువు యొక్క కలయిక వల్ల కలిగేటటువంటి ఫలితాలు ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉన్నాయో చూద్దాము. అయితే ఈ శని మనకు మార్చి 29వ తేదీ నుంచి మీనరాశిలోకి సంచారం జరుగుతుంది. ఇక రాహువు కూడా మనకి ఇప్పుడు మీనరాశిలో సంచారం చేస్తున్నాడు. రాహువు మనకు రిట్రోగేట్లో అంటే వెనుకకు ప్రయాణం చేస్తాడు కాబట్టి కుంభరాశిలోకి రాహు యొక్క సంచారం ఉంటుంది. అయితే ఈ యొక్క రెండు ముఖ్యమైనటువంటి గ్రహాల యొక్క యుతి అనేది మనకు కలుగుతుంది. ముఖ్యంగా మార్చి 29 నుంచి మే 18 వరకు శని మరియు రాహుల యొక్క యుతి అనేది మనకు ఉంటుంది. అయితే మనకు జ్యోతిష్య శాస్త్రంలో ఈ శని మరియు రాహు యొక్క కలయికను మనకు శ్రాపిత యోగము అంటే ఒక కర్సు, ఒక శాప యోగములాగా మనకు శాస్త్రంలో చెప్తారు. అయితే ఎప్పుడైతే ఈ శని రాహు కలుస్తారో ముఖ్యంగా న్యాచురల్ విపత్తులు వచ్చేటటువంటి అవకాశాలు కనిపిస్తాయి. ఎక్కువగా అదృష్టము కలిసి రాకపోవడము, అదేవిధంగా దేశాన్ని పాలించే వారికి కూడా కాస్త ఇబ్బందులు కలిగేటటువంటి అవకాశాలు కనిపిస్తాయి. ఎందువల్లంటే రెండు పాపగ్రహాల యొక్క కలయిక కాస్త ఇబ్బందికరమైనటువంటి ఫలితాలు మనకు అధికంగా కలుగజేస్తాయి. అయితే మనకు పరాశర ముని కూడా చెప్పాడు, భాగ్యము కాస్త తక్కువ అవుతుందని, అదేవిధంగా న్యాచురల్ సంబంధించినటువంటి విపత్తులు వచ్చే అవకాశాలు ఉంటాయి. అంతేకాకుండా నారద ముని కూడా దీనికి సంబంధించినటువంటి ఏదైతే శని మరియు యొక్క రాహు యొక్క కలయిక గురించి చెప్పడం జరిగింది. ఆయన తినే ఆహార పదార్థాల యొక్క ధరలు పెరగడము, అదేవిధంగా నిత్యావసర వస్తువుల యొక్క ధరలు పెరగడము, ఎకానమీ కూడా కాస్త తగ్గిపోవడం లాంటి ప్రతికూలమైనటువంటి ఫలితాలు కలిగే అవకాశాలు మనకు శని మరియు రాహుల యొక్క కలయిక వల్ల కలుగుతాయి. అయితే ముఖ్యంగా శనిని కూడా మనం ఏమంటారంటే రాహును శనివత్ రాహు కుజవత్ కేతువు అని అంటారనమాట. అంటే రాహు శనిలాగా ప్రవర్తిస్తాడు, అదేవిధంగా కేతువు కుజునిలాగా ప్రవర్తిస్తాడు. కాబట్టి ఇక్కడ డబల్ శని అనమాట. అంత ప్రభావము అధికంగా ఉండడం వల్ల ఈ ఇబ్బందికరమైనటువంటి ఫలితాలు కలుగుతాయి. అయితే ఈ యొక్క శని రాహు యొక్క కలయిక వల్ల ద్వాదశ రాశులకు ఏ విధంగా ఉంటుంది, ఏ రాశుల వాళ్ళు ఇలాంటి విషయాలలో జాగ్రత్తలు తీసుకోవాలి, తద్వారా ప్రతికూలమైనటువంటి ఫలితాలు తొలగిపోయి అనుకూలమైనటువంటి ఫలితాలు కలుగుతాయో చూద్దాము. ఇక కర్కటక రాశి వారికి ఈ శని రాహుల యొక్క కలయిక వల్ల కలిగేటటువంటి ఫలితాలు కనుక మనం ఒకసారి చూసినట్టయితే, ఈ కర్కటక రాశి వారికి అనవసరమైనటువంటి ప్రయాణాలు ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంటే మార్చి 29 నుంచి మే 18 వరకు అనవసరమైనటువంటి ప్రయాణాలు ఉండే అవకాశాలు మనకు కనిపిస్తున్నాయి. అయితే ఉన్నత విద్య అంటే 9వ భావంలో జరుగుతుంది కలయిక కాబట్టి ఉన్నత విద్య నేర్చుకునే వారు క్రమశిక్షణతో ఉంటారు. అయితే ఏదైనా ఈ సమయంలో నార్మల్ కాకుండా ఏదైనా సపరేట్గా కొత్తది నేర్చుకునేటటువంటి అవకాశాలు కర్కటక రాశి వారికి కనిపిస్తున్నాయి. అంటే అందరూ వెళ్ళే దారి కాకుండా ఏదో కొత్త విషయము, అక్కల్ట్ విషయము, లేదా జ్యోతిష్యానికి సంబంధించిన విషయము, లేదా ట్రెడిషన్స్ కాకుండా సంథింగ్ డిఫరెంట్ ఉండేటటువంటి విషయాలు నేర్చుకునేటటువంటి అవకాశాలు మనకి కర్కటక రాశి వారికి ఈ కలయిక వల్ల కనిపిస్తుంది. తండ్రి యొక్క ఆరోగ్యం అనేది జాగ్రత్తగా చూసుకోండి. ధర్మబద్ధమైనటువంటి పనులు చేయవలసినటువంటి అవసరం ఉంటుంది. ఇల్లీగల్ పనులు, మోసం చేయడం లాంటివి చేయకుండా ఉండడం అనేది ఈ మన కర్కటక రాశి వారికి చెప్పదగినటువంటి సూచన. ఎందువల్లంటే మనకు రాహు ముఖ్యంగా ఇలాంటి పనులు చేయడానికి ఎంకరేజ్ చేస్తాడు కాబట్టి వాటికి మీరు దూరంగా ఉండడం అనేది మనకు కర్కటక రాశి వారికి చెప్పదగిన సూచన. తద్వారా మంచి ఫలితాలు అనేవి మీరు ఈ శని యొక్క రాహు యొక్క కలయిక వల్ల పొందగలుగుతారు. ఇవి స్థూలంగా మీ రాశి వారికి శని రాహుల యొక్క శని కలయిక వల్ల కలిగేటటువంటి ఫలితాలు. ఇక ఏదైతే ప్రతికూలమైనటువంటి ఫలితాలు ఈ కలయిక వల్ల కలిగినప్పుడు వాటిని అధిగమించి అనుకూలత పెంచుకోవడానికి ఎటువంటి పరిహారాలు చేయాలో మనం ఒకసారి గమనించినట్టయితే, ముఖ్యంగా శని రాహు కాబట్టి శని బీజ మంత్రాన్ని పఠించడం వల్ల 108 సార్లు ప్రతిరోజు పఠించడం వల్ల చాలా చక్కటి ఫలితాలు అనేవి కలుగుతాయి. ఏదైతే ఇబ్బందికరమైనటువంటి ఫలితాలు ఉన్నాయో ఆ ఇబ్బందికరమైనటువంటి ఫలితాలు తొలుగుతాయి. ఆ యొక్క ఓం ప్రాం ప్రీం ప్రోం సహ శనిశ్చరాయ నమః అనేటటువంటి బీజ మంత్రాన్ని పఠించడం వల్ల చక్కటి ఫలితాలు అనేవి కలుగుతాయి. లేదా ఓం శం శనిశ్చరాయ నమః అనేటటువంటి మంత్రాన్ని కూడా 108 సార్లు ప్రతిరోజు కనుక మీరు పఠించుకున్నట్టయితే
ఏదైతే ఈ యొక్క కలయిక వల్ల కలుగుతున్నటువంటి ప్రతికూలమైనటువంటి ఫలితాలు తెలిపై అనుకూలత పెరుగుతుంది. శనితో పాటుగా మనకు రాహు బీజ మంత్రాన్ని కూడా పఠించడం వల్ల మంచి ఫలితాలు కలుగుతాయి. ఓం బ్రాం భ్రీం బ్రౌం సహ రాహవేన్ నమః అనేటటువంటి బీజ మంత్రాన్ని 108 సార్లు ప్రతిరోజు పఠించడం వల్ల ఈ కలయిక వల్ల కనుక ప్రతికూలమైనటువంటి ఫలితాలు కలుగుతున్నట్టయితే ఆ ప్రతికూలమైనటువంటి ఫలితాలు తొలగిపోతాయి. ఒకవేళ ఈ మంత్ర జపము చేయడము మీకు సాధ్యం కానట్టయితే శివుడికి అభిషేకం చేయించండి. తద్వారా ఏదైతే మనకు ఇబ్బందికరమైనటువంటి ఫలితాలు ఉన్నాయో ఆ ఫలితాలు తొలగిపోతాయి. ప్రతి శనివారము రావుకాలం సమయంలో శివాలయంలో అభిషేకం కనుక చేసినట్టయితే మీకు ఉత్తమమైనటువంటి ఫలితాలు కలుగుతాయి. ఇవి స్థూలంగా శని మరియు రాహు యొక్క కలయిక వల్ల కలిగేటటువంటి ఫలితాలు. అదేవిధంగా ఆ ప్రతికూలమైనటువంటి ఫలితాలు తొలగిపోయి అనుకూలత పెంచుకోవడానికి చేయదగినటువంటి పరిహారాలు. ఇక మరొక వీడియోలో మరొక విషయాలతో కలుద్దాము. అంతవరకు సెలవు. సర్వే జన సుజనో భవంతు, సర్వే సుజన సుఖినో భవంతు. నమస్తే.